మన కోసము ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. మన కోసం ఆయన జీవం ఇవ్వడానికైనా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. లూకా సువార్తలో చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం. మనం త్వరగా ముగించేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 11వ. నీవు నమ్మినెడలా దేవుని చూతువని నీతో చెప్పలేదని ఆమెతో నేను. ఇక్కడ ఇంకొక మాట మీరు 25వ వచనం చూడ. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను. ఎఫెసీ 11:25. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ లాజరు చనిపోయిన సందర్భంలో ఆమె యొక్క సహోదరితో దేవుడు అంటున్నటువంటి మాట, నేనే పునరుత్థాన్ని, జీవాన్ని, సమస్తాన్ని నేనే. నేను చనిపోయినప్పటికీ నా మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు చనిపోయినా బ్రతుకును. కాబట్టి మనల్ని జీవింపచేసే దేవుడు. ఆ రోజు ఆ హెచ్కేలిక ఆ దర్శనములో దేవుడు ఆ ఎముకలకు జీవాన్ని ఇచ్చి, ఆ రక్త మాంసాలు అనుగ్రహించి, చర్మాన్ని ఇచ్చి, వాటిని సజీవులుగా చేసి మహాసైన్యముగా చేసిన ఆ దేవుడే ఈరోజు చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా కదా జీవమునిచ్చి, చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీకు నాకు కూడా జీవమునిచ్చి ఆయన బ్రతికించడానికి వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయంలో కూడా ఇదే మాటను మనం గమనించవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున వానిని లేపు. అంత్య దినమున నేను వానిని లేపు. కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుకొనుటయే దేవుని యొక్క చిత్తం. అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని జీవంలోకి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో ఒక్కసారి ఆలోచించు. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను చెరలో ఉండి మేము నాశనమయ్యాము, ఆశ లేదు, మేము ఎండిపోయాము అన్నటువంటి వారిని కూడా బ్రతికించడానికి సామర్థ్యం కలిగిన దేవుడను నేను అని సెలవిచ్చి వారిని తిరిగి నడిపించాడండి. ఆ బబులోనులో నుంచి తిరిగి నడిపించి దేవాలయాన్ని నిర్మించి మళ్ళీ వారిని స్థిరపరిచి మీకు శాశ్వతమైనటువంటి సింహాసనాన్ని మీకు ఇస్తానని చెప్పి ఆయన యొక్క దావీదు వంశంలో నుంచి, దావీదు గోత్రములో నుంచి దావీదు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించి ఆనాటి ఆ ఇశ్రాయేలీలను మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి అందరికి కూడా జీవాన్ని ఇచ్చి అందరి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన అంటాడు, నేనే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికిను, ఒకవేళ బ్రతికిన వాడు ఇంకెన్నడూ కూడా చనిపోయాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా నిత్య జీవం పొందుకొనుటయే దేవుని యొక్క చిత్తము, వారిని అంత్య దినమున లేపుతును. ఈ వాగ్దానం ఇచ్చాడండి. ఆనాడు ఎండిపోయినటువంటి ఎముకలను లేపిన దేవుడు ఈరోజు ఎండిపోయిన స్థితిలో, నాశనమైన స్థితిలో, ఆశలు అడుగంటినటువంటి స్థితిలో, నిరాశ నిస్సరోలలో ఉన్నటువంటి నా జీవితాలను బాగు చేసి మనకు జీవం ఇచ్చి నిత్య జీవంలో పాల్పొప్పుల నుంచి పరలోక రాజ్యంలో స్థలములను అనుగ్రహించినటువంటి ఆ దేవుడే ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఈరోజు నీతో కూడా ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచుదామా? ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే, ఒకవేళ నీ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదండి, ఎలాంటి గజిబిజి అయినటువంటి జీవితమైనా పర్లేదు. నరహంతకులను కూడా, మానభంగాలు చేసి రేపిస్టులను కూడా, దొంగతనాలు చేసి గజ దొంగలను కూడా, ఎటువంటి భయంకరమైన పాపినైనా సరే, చచ్చిన స్థితిలో ఉన్న ఎటువంటి పాపినైనా సరే రక్షింపగల సామర్థ్యం గల దేవుడు యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో
నీ స్థితి ఏంటో నాకు తెలియదు, నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఇజ్రాయేలీలు అన్నారు కదా, మేము నశించిపోతున్నాము, మా ఆశ ఆవిరైపోయింది, ఇంకా లేదు, మాకు హోప్స్ లేవు, మా ఎముకలు ఎండిపోయాయి అనుకున్నటువంటి వారి కూడా జీవం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నీ స్థితిని కూడా గమనించి నేను బాగు చేయాలని, నేను బ్రతికించాలని, నీ కష్టాలు తీసేయాలని, నీవు ఆ యొక్క చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితి నుంచి జీవులకు నడిపించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. వస్తావా యేసయ్య ఎద్దుకు వచ్చినట్లయితే, ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే, నీ పరిస్థితులు ఏమున్నా పర్లేదు, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ తెలియదు, నీకు హోప్లెస్ కండిషన్స్ ఉన్నా పర్లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నేను బ్రతికిస్తాడు, నీకున్నట్టు ప్రతి పరిస్థితి నుంచి విడుదలనిచ్చి ఆయన నేను బాగు చేస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావా? కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. బయటికి చూడడానికి బాగా ఉన్నట్లుగా నటిస్తున్నావేమో, బాగున్నానో అనుకుంటున్నావేమో, కానీ లోపల నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. నేను మంచివాడను, మంచిదానని అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో అన్నీ ఎదిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని విప్పి ఆయనకు అప్పగిస్తావా? ఆయన నిన్ను బాగు చేయాలని, నిన్ను జీవులకు నడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రేమతో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వినబిడలు ప్రభా, ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, మీరైతే చూస్తున్న దేవుడు, మీరైతే జీవమునిచ్చే దేవుడు, ఎముకలకు తండ్రి జీవాన్ని ఇచ్చే దేవుడు తండ్రి, ఎముకలకు మాంసాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. అయా, ఎండిపోయినటువంటి ఎముకలను తండ్రి మీరు సజీవ లెక్కలో పిలిచే దేవుడు ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి బిడ్డకున్నటువంటి స్థితిగతులను ఎరిగి, వారి యొక్క పరిస్థితులు, వారికి సమస్యలు, వారికి ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ప్రతి కలవరం నుంచి వారికి విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి వారు అయ్యా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారిని బాగు చేయాలి, జీవాన్ని అనుగ్రహించమని, నిత్య జీవంలో పాల్పంపులు వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి